అందరికీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రామగుండం మండల మహిళా అధ్యక్షురాలు సెక్రటరీ तदेव लग्नं सरिनन्तरे प्रदाराबलं चन्द्रबलं तदेव विघ्नाबलं दैवबलं तदेव लक्ष्मी परे दैन्द्रियं स्मरामि వెళ్ళాలి కదా, కొద్ది గ్యాప్ ఇచ్చుకో బాబు, కొద్ది గ్యాప్ ఇచ్చుకోండి, అదే స్ఫూర్తితో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎక్కడ ఆకలి చూడకూడదు అనే ఆ స్ఫూర్తితో ఎట్లా నందమూరి తారక రామారావు గారి కిలో 2 రూపాయలు బియ్యం తీసుకొచ్చారో పథకం, అట్లా ఆయన అన్న క్యాంటీన్ పేద ప్రజల కోసం తీసుకెళ్లారు. ఆ స్ఫూర్తితోనే ఆయన మహిళల కోసం ఇప్పుడు కూడా చాలా పథకాలు తీసుకెళ్తున్నారు. డ్వాక్రా మహిళా గ్రూప్ అని, ఎలిప్ సంస్థని, అట్లా మహిళల్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, వాళ్ళ మీద వాళ్ళకి గౌరవం దక్కడానికి, వాళ్ళ ఇల్లు దాటితే వాళ్ళకి గౌరవం దక్కటానికి ఇవన్నీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు ఎట్లా ఆలోచించారో ఆ స్ఫూర్తితోనే ఆయన ముందుకెళ్తున్నారు. అట్లానే ఇప్పుడు ఈ విగ్రహం ఆవిష్కరించిన మీ అందరికీ ఒక స్ఫూర్తిగా మిగిలిపోవాలి. మనందరం కూడా ఈ విగ్రహం ముందు నుంచి వెళ్ళేటప్పుడు మనం కూడా ఏదో ఒకటి చిన్న సేవా కార్యక్రమం మన ఇంటి పక్కనానికి ఏది అవసరమో అది చెయ్యాలని ఆ విగ్రహం మనకి స్ఫూర్తి ఇస్తుంది. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మండల పార్టీ అధ్యక్షుడు మన వెంకటరమణ గారిని కోరుతాను. కానీ దాంట్లో కొంతమంది ప్రజల కోసం వాళ్ళు శ్రమ వచ్చి వాళ్ళు ప్రజలకి ఏమి న్యాయం చెయ్యాలో
అనుకునే వాళ్ళు కొంతమంది నాయకులే మనకి మిగులుతారు. దాంట్లో ఆ గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎట్లా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఆ నినాదంతో ఆయన సినీ పరిశ్రమలో మొదటగా ఉన్నప్పుడు కూడా అవన్నీ వదిలేసుకుని ఆయన ప్రజల కోసం ఆయన ముందు అడిగేశారు. అది ఆయన ఉండే గొప్పతనం. అట్లానే ఒక తెలుగు మహిళగా నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆయన విగ్రహం ఇనాగ్రేట్ చేయటం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లానే ఆయన ప్రజల కోసం ఆలోచించి ముఖ్యమైన పథకాలు ఏది వాళ్ళకి కావాలో అది ముందుకు తీసుకెళ్లిన గొప్ప మహనీయుడు మన అన్న ఎన్టీఆర్ గారు. ఆయన యావత్ భారతదేశంలో మొదటి వ్యక్తి పేద ప్రజల కోసం కిలో 2 రూపాయలు బియ్యం అనే పథకం తీసుకొచ్చిన ఆ మహోన్నత వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అట్లానే ఆయన పేద ప్రజల కోసం ఇల్లు, బట్ట, భోజనం ప్రతి ఒక్కటి వాళ్ళ కోసం ఆయన ముందుకు తీసుకెళ్లారు. అది చదువు గాని, హెల్త్ కేర్ సెంటర్స్ గాని ప్రజలకి ఏది ఎదుర్కొంటున్నారో ఆ సమయంలో అది చాలా ఎదుర్కొన్నారు ప్రజలు. అవన్నీ ఆయన గమనించి అట్లా ఆయన రాజకీయాల్లోకి ముందడుగేశారు. అదే కాకుండా మన మహిళను మన కోసం ఆయన ఆలోచించి మహిళా యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లారు. అట్లానే గవర్నమెంట్ పోస్ట్ లో 10% మహిళలకే దక్కేటట్టుగా ఆయన ముందుకి ఆ పథకం తీసుకెళ్లారు. అట్లానే ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కలిగించింది, తీసుకెళ్లింది ఏకైక నాయకుడు యావత్ భారతదేశంలో మన నందమూరి తారక రామారావు గారు. అట్లానే ప్రతి నాయకుడు పుట్టుకు వస్తాడు, వెళ్ళిపోతాడు, కానీ చివరికి మిగిలేది అతను చేసిన గొప్ప పని. అదే మిగులుతుంది, అదే వాళ్ళ పేరు, ఆ వ్యక్తి పేరు స్మరణ మిగిలిపోతుంది ప్రజల్లో. అట్లానే మన అన్న నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, అనుకుంటున్నారు, ఆయనకి అభినందనలు ఇస్తున్నారంటే ఆయన పేద ప్రజల కోసం ఆయన చేసిన పథకాలు, వాళ్ళ కోసం ఆయన శ్రమొచ్చి ముందుకెళ్లిన వ్యక్తిత్వం చూసి ప్రజలు ఇప్పుడు కూడా ఆయన తలుచుకుంటున్నారు. వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.